Hi, hello everyone. Welcome to SSB Study Point. So, SSC selection post phase 11 మా సో ఇది అప్డేట్స్ అడుగుతూనే ఉన్నారు ఫర్దర్ ఏంటి ఎలా అనేది. సో మనకి రిజల్ట్ వచ్చేసింది, మనం డాక్యుమెంట్స్ పంపించాం, ఆ తర్వాత ఏంటి ప్రాసెస్ ఈ క్లాస్లో. సో టోటల్ మనం తెలుసుకుందాం. సో రిజల్ట్ నుంచి జాయినింగ్ ప్రాసెస్ వరకు ఎలా ఉంటుంది, ఎస్ఎస్సి ఎలా కండక్ట్ చేస్తుంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఏ స్టేజ్లో ఉన్నారో మీరు చెక్ చేసుకొని సో ఫర్దర్గా మీరు ఏం స్టెప్స్ తీసుకోవాలనేది కూడా మీకు అర్థమవుతుంది అనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది ఫేజ్ 12 ఎవరైతే అటెంప్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా మోస్ట్ బెనిఫిట్గా ఉంటుంది. సో దట్ మీకు అర్థమవుతుంది అనమాట ఎలా ఉంటుంది ఎంటైర్ జర్నీ సెలెక్షన్ పోస్ట్ ఇది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ మనకి ఇది సెలెక్షన్ పోస్ట్ 27 అండ్ 30 ఈ మధ్యన మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారనమాట. జూన్లో ఎగ్జామ్ జరిగింది 3-4 days. సో ఈ సెలెక్షన్ పోస్ట్లో మనకి మెట్రిక్ ఉంటుంది, అంటే 10th బేస్ ఉంటుంది, ఇంటర్ బేస్ ఉంటుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రాడ్యుయేషన్ పోస్ట్లో అన్నీ ఉంటుందన్నమాట. కంబైన్డ్గా డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ పోస్ట్ అండ్ ఆల్ రీజియన్స్, మనకి సౌత్ రీజియన్, నార్త్ రీజియన్, వెస్ట్ రీజియన్, ఈస్ట్ రీజియన్, సెంట్రల్ రీజియన్ ఈ పోస్టులు రిలీజ్ చేస్తారన్నమాట. ఇక్కడ మనకి ఎగ్జామ్ రిజల్ట్ మనకి September 14 అయితే వచ్చేసింది. ఎగ్జామ్ రిజల్ట్స్ అండ్ ఫర్దర్ ప్రాసెస్ ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చేశాను అనమాట. అది ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి రిజల్ట్ ఎలా ఏంటి అనేది. ఒకవేళ మీరు ఇది రిజల్ట్ ఇది చెక్ చేసుకోవాలి అనుకుంటే అఫీషియల్ సైట్లోకి వచ్చేసి సో ఇక్కడ మనకి రిజల్ట్ మీద చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ రిజల్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఇది రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి అదర్ ఎగ్జామ్ వస్తుంది. సో సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఇది కాదు, మనకి అదర్స్లో ఉంటుంది అనమాట, ఫీజ్ అండ్ ఎంటీఎస్. సో అదర్స్ మనం క్లిక్ చేసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి మనకి 14th September వచ్చింది. సో స్క్రోల్ చేసుకోవాలి, మనకి కింద ఇచ్చింటారనమాట 14 September ఇది ఎగ్జామ్ రిజల్ట్స్ ఆల్ 14 September. సో ఫేజ్ ఎగ్జామ్స్ 3 డిఫరెంట్ కేటగిరీస్ కదమ్మా మనకి. సో అది ఇచ్చా చూడండి, మెట్రిక్ లెవెల్, గ్రాడ్యుయేషన్ అండ్ హైయర్ సెకండరీ +2 లెవెల్. సో ఇది ఈ రైటప్లో ఏముంటుందంటే మనం ఫర్దర్ ప్రాసెస్ ఏం చేయాలి అంటే మనకి స్క్రూటినీకి మన డాక్యుమెంట్స్ని పంపించాలన్నమాట, హార్డ్ కాపీస్ ఓకేనా, జిరాక్సెస్ వాళ్ళకి పంపించాలి. అండ్ డేట్ ఏది క్రూషియల్ డేట్ అనేది ఇక్కడ ఇచ్చింటారు. ఇక్కడ మనకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్ లిస్ట్ ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఫైన్. ఎవరైతే సెలెక్షన్ అయితే క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళందరూ ఆల్రెడీ డాక్యుమెంట్స్ అనేది సెండ్ చేశారనమాట రెస్పెక్టివ్ రీజనల్ ఆఫీస్కి. సో మీరు సపోజ్ మీరు నార్త్లో సెలెక్ట్ అయ్యారు, సౌత్లో సెలెక్ట్ అయ్యారంటే సో నార్త్కి ఒక సెట్ పంపించింటారు, సౌత్కి ఒక సెట్ పంపించారు, దాన్ని స్క్రూటినీ చేస్తారు వాళ్ళు. లాస్ట్ డేట్ మనకి ఇచ్చినది 6th October. దాని తర్వాత ఎక్స్టెన్షన్ ఐ డోంట్ థింక్ సో అయిందా లేదా అనేది. సో అప్పుడు వాళ్ళ ఇచ్చిన నోటీస్ ప్రకారం 6th October లాస్ట్ ఉన్నది. ఓకేనా. సో మ్యాక్సిమం స్టూడెంట్స్ ఇక్కడ వరకు అయితే కంప్లీట్ చేశారనమాట. అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది ఏముంటుంది అంటే మనకి ఫస్ట్ స్క్రూటినీ మనకి ఏదైతే డాక్యుమెంట్స్ పంపించారో సో వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరిఫై చేస్తారు. ఓకేనా. సో మన ఎడ్యుకేషన్ లిస్టు, మన ఎక్స్పీరియన్స్ లెటరు ఇఫ్ రిక్వైర్డ్, అంటే ఆ పోస్ట్కి ఎక్స్పీరియన్స్ అడిగింటే అది మనం సబ్మిట్ చేసి ఉంటాం కదా, అది ఎవ్రీథింగ్ మన క్యాండిడేచర్ ఎవ్రీథింగ్ మనకి అక్కడ డాక్యుమెంట్ వెరిఫై చేస్తారు. సో ఇది ఎవరు వెరిఫై చేస్తారు అంటే రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో దీంట్లో కొందరు ఎలా ఉంటారంటే ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఇక్కడ ఒక చోట తీసుకొని మనం సెండ్ చేయొచ్చు అనే కేసెస్ ఉంటాయన్నమాట. అది ఫేక్ కింద వస్తుంది. ఎస్ఎస్సి గవర్నమెంట్ కదమ్మా, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ డీటెయిల్గా చెక్ చేస్తుంది అనమాట. సో ఒక్కసారి అలా ఫేక్ అదని తెలిస్తే ఫర్దర్గా మీరు ఏ ఎగ్జామ్స్ రాయనివ్వరు అనమాట, యువర్ లైక్ బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు. ఓకేనా. సో మేక్ ష్యూర్ అలాంటి టైప్ ఆఫ్ మిస్టేక్స్ అయితే చేయకుండా మనకి ఒరిజినల్ ఏముంటే అదే మనం పంపించాలి. ఓకేనా. సో తర్వాత ఏం జరుగుతుంది మనకి అంటే మనకి ఇక్కడ క్యాండిడేట్స్ యాక్సెప్టెడ్, రిజెక్టెడ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. సో వన్స్ మనము స్పీడ్ పోస్ట్ ద్వారా వాళ్ళకి రీచ్ అయిన తర్వాత వాళ్ళని చెక్ చేసి మనకి క్యాండిడేట్ యాక్సెప్టెడ్, రిజెక్టెడ్ లిస్ట్ అనేది రీజియన్లో రిలీజ్ చేస్తుంది అనమాట. లేటెస్ట్ మనము సౌత్ రీజియన్కి పోస్ట్కి అప్లై చేసాము. సో మనం డాక్యుమెంట్స్ పంపించాము, సో పోస్ట్ కోడ్ అంతా మెన్షన్ చేసి స్పీడ్ పోస్ట్ చేసాము. దాని తర్వాత వాళ్ళంతా మన డాక్యుమెంట్స్ చెక్ చేసి మీదంతా కరెక్ట్గా ఉంటే డాక్యుమెంట్స్ అన్నీ యాజ్ పర్ ఆ పోస్ట్ ప్రకారం ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు మీ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉందంటే మీరు సెలెక్ట్ అవుతారు. లేదు ఏదైనా మీ ఓపీసీ సర్టిఫికేట్ వల్లనో లేదా సో రీజన్ వల్లనో మీరు రిజెక్ట్ అయితే అక్కడ రిజెక్ట్ రీజన్ కూడా ఇస్తారనమాట, రీజన్ ఎందుకు రిజెక్ట్ చేసాము. సో ఇది మనకి ఎక్కడ చెక్ చేసుకోవాలి మనం ఆఫ్టర్ డాక్యుమెంట్ పంపించిన తర్వాత ఎక్కడ అంటే మీరు చాలా యాక్టివ్గా ఉండాలి. మీరు మీ మెయిల్స్ చెక్ చేసుకోవాలి, కంటిన్యూస్గా మీరు ఎస్ఎస్సి వెబ్సైట్లో ఉండాలన్నమాట. ఎందుకంటే జాబ్ కావాల్సినది మీకు కాబట్టి
మీరు డెఫినెట్లీ ఎవ్రీడే మీరు చెక్ చేస్తూ ఉండాలి. ఇది ఎస్ఎస్‌సి డిపార్ట్మెంట్స్ చెక్ చేస్తుంది కాబట్టి, ఏ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఎక్కడ రిలీజ్ చేస్తుందో మనకు తెలీదు. నార్త్ రీజియన్ పోస్ట్‌లకి అక్కడ రిలీజ్ చేస్తుంది ఆ సైట్‌లో. సౌత్ రీజియన్, సదరన్ రీజియన్‌లో. మనకి వేరే రీజియన్స్‌లో ఆ పోర్టల్‌లోకెళ్ళి మనం చెక్ చేస్తూ ఉండాలి. ఎగ్జాంపుల్ మనం సౌత్ రీజియనే చూసుకుందాము. సో, ఇప్పటివరకు ఏవేవి రిలీజ్ చేస్తుందంటే, ఆ రెస్పెక్టివ్ రీజియన్‌లోకి వెళ్ళాలి. మీరు ఎక్కడైతే అప్లై చేసుంటారో అక్కడ. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి మనకి ఫేజ్ 11 ఓకేనా, సెలక్షన్ పోస్ట్ టెంటేటివ్ రిజెక్టెడ్ అండ్ యాక్సెప్టెడ్ లిస్ట్. సో ఇక్కడ పోస్ట్ కేటగిరీ చూసుకున్నట్టయితే మనకి ఎస్ఆర్ 111223 సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అండ్ అలాగే మనకి టెక్నికల్ సూపర్వైజరు, మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్ అండ్ ఫార్మ్ అసిస్టెంట్స్. సో ఇక్కడ ఇచ్చిన పోస్టులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ వాళ్ళు ఆల్రెడీ డాక్యుమెంట్స్ మనం ఏవైతే స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించామో అది చెక్ చేసి, సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అక్కడ రిజెక్ట్ అయ్యారు అనేది ఇస్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇది ఓపెన్ చేసి చూసుకున్నట్టయితే ఒకటి కేటగిరీ టెంటేటివ్ లిస్ట్ ఆఫ్ రిజెక్టెడ్ క్యాండిడేట్స్. సో ఇక్కడ మనకి కొంచెం స్క్రోల్ చేసి చూసుకున్నట్టయితే, సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చిన క్యాండిడేట్స్ వీళ్ళందరూ రిజెక్ట్ అయ్యారు. వై అంటే ఇక్కడ ఇచ్చారు డస్ నాట్ ఫుల్ఫిల్ ద ఈక్యూ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు. హార్డ్ కాపీస్ రిసీవ్ అవ్వలేదు. మోస్ట్ ఆఫ్ ఇక్కడ చూడండి హార్డ్ కాపీస్ రిసీవ్ అవ్వలేదు. అండ్ ఇక్కడ రిమార్క్స్ చూసుకున్నట్లయితే ఎలిజిబుల్. సో ఎలిజిబుల్ అంటే ఓకే, సో దీస్ క్యాండిడేట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, సో వీళ్ళందరూ ఎలిజిబుల్ అన్నట్టు ఇక్కడ ఇచ్చారనమాట. ఇలా రెస్పెక్టివ్ ఏదైతే ఉంటుందో మీరు ఎక్కడైతే పోస్ట్ అప్లై చేశారో అక్కడ ఎవ్రీడే మీరు చెక్ చేస్తూ ఉండాలి. మీరు నార్త్ రీజియన్ అయితే నార్త్ రీజియన్, సౌత్ అయితే సౌత్, ఈస్ట్ అయితే ఈస్ట్, అక్కడికి వెళ్ళి ఎవ్రీడే మీరు చెక్ చేస్తూ ఉండాలి. ఓకేనా. ఇంకా కొన్ని పోస్టులు ఇంకా రిలీజ్ చేస్తూనే ఉంది ఎస్ఎస్సి. సో ఒకవేళ ఇక్కడ మీ నేమ్ ఉండి ఇక్కడ మీకు ఏదైనా రిజెక్ట్ అయి ఉంటే లైక్ హార్డ్ కాపీస్ నాట్ రిసీవ్డ్, సో మీరు పంపించి ఉంటారు కానీ అక్కడ వాళ్ళకి రిసీవ్ అవ్వలేదు. సో అది మిస్టేక్ మీదే అయి ఉండదు. ఓకేనా. సో మీరు కావాల్సినవన్నీ పంపించారు, అక్కడ ఏదైనా ప్రాబ్లం అయ్యి వాళ్ళకి డిలేగా రిసీవ్ అయ్యి ఉంటే ఇప్పుడు రిజెక్ట్ అయ్యారు కదా, సో ఇది ఇందులో మీ నేమ్ ఉంటే సో మీరు అది కరెక్ట్ కాదు నేను పంపించాను లేదా నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కరెక్ట్ ఉంది అని మీకు అనిపించింది అనుకోండి. సో నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ మనము గ్రీవెన్స్ లేదా రిప్రజెంటేషన్ అంటారనమాట. సో మనం వాళ్ళకి చెప్పాలన్నమాట ఈ మెయిల్ ఏదైతే ఇచ్చారో. ఓకేనా. సో వాళ్ళకి మెయిల్ రాసి మీ సబ్జెక్ట్ లైన్, మీ పోస్ట్ కోడ్, ఏ కేటగిరీలో అప్లై చేస్తారో అది సబ్జెక్ట్ రాసి మీరు బాడీ ఆఫ్ ద మెయిల్ ఏం రాస్తారంటే మీ నేము, మీ రోల్ నెంబరు తెలుసు, సో రీజన్ వల్ల నాది రిజెక్ట్ అయింది, నేను ఆల్రెడీ పంపించేసాను డాక్యుమెంట్స్ లేదా నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కరెక్ట్ ఉన్నాయని చెప్పి మీరు ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ మీరు స్కాన్ చేసి పీడిఎఫ్లో పెట్టాలన్నమాట ఆ మెయిల్కి. ఓకేనా. సో ఇచ్చిన మెయిల్కి మీరు పీడిఎఫ్లో పెడితే వాళ్ళు చెక్ చేసి, ఓకేనా, వాళ్ళు ఇక్కడ ఇచ్చిన టైము 21/2024 అనమాట. జనవరి 20 లోపల ఇది పంపించాలి ఎవరైతే రిప్రజెంటేషన్ చేయాలి అనుకున్నారు. సో వన్స్ ఇది క్రాస్ అయితే ఇంకా మీకు ఏం పాసిబిలిటీ ఉండదు. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ నెక్స్ట్ ఫేజ్ 12 కోసం వెయిట్ చేయాలి మీరు. ఓకేనా. సో మీకు అనిపించింది వాళ్ళే రాంగ్ చేశారు, సో వాళ్ళ తరపున ఏదో మిస్టేక్ జరిగింది, మనం వాళ్ళకి చెప్పాలన్నమాట. సో అన్నీ ఉన్నాయి మరి ఒకసారి చెక్ చేసుకోండి అని వాళ్ళు మరీ చెక్ చేసి మరి మీకు అప్డేట్ అనేది ఇస్తారు. ఓకేనా. అండ్ సెలెక్షన్ అయిన క్యాండిడేట్స్కి నెక్స్ట్ పరిస్థితి ఏంటి వాళ్ళది. ఓకేనా. సో వాళ్ళది ఎలా ఉంటుందంటే నెక్స్ట్ చెక్ చేసుకున్నట్టయితే మనకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో మీరు ఫస్ట్ హార్డ్ కాపీస్ పంపించారనమాట, జిరాక్సెస్ అవన్నీ. సో అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. తర్వాత మీకు ఒక డేట్ ఇచ్చి వాళ్ళు మీకు మెయిల్ త్రూ కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుందమ్మా, అది కరెక్ట్గా మీరు చెక్ చేస్తూ ఉండాలి. ఓకేనా. సో ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని క్యారీ చేయండి అని మీకు వాళ్ళు పంపిస్తారు. ఒరిజినల్ ఏవేవి తీసుకురావాలి ఏంటి ఎవ్రీథింగ్ అక్కడ మెన్షన్ ఉంటుందన్నమాట. అప్లికేషన్ తర్వాత మీకు ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. సో ఫైనల్ సెలెక్టెడ్ లిస్ట్ అలాంగ్ విత్ దేర్ మార్క్స్. సో ఇక్కడ నాట్ క్వాలిఫై. ఓకేనా. సో ఇక్కడ మనకి డాక్యుమెంట్స్లో రిజెక్ట్ అయినా వాళ్ళ మార్క్స్ ఎలా తెలుస్తుంది అంటే అది మనకి ఛాన్స్ లేదమ్మా ఇక్కడ ఈ ఎగ్జామ్లో. ఓకేనా. సో రిమైనింగ్ ఆల్ మనం తెలుసుకోవచ్చు, బట్ ఈ ఎగ్జామ్లో మనం ఆ మార్క్స్ని చూసుకోలేము మ్యాక్సిమం. సో ఓన్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేస్తారనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ నామినేషన్ లిస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా. సో నామినేషన్ లిస్ట్లో మనకి సెలెక్టెడ్ డిపార్ట్మెంట్, సో ఏ డిపార్ట్మెంట్ ఏ ప్లేస్ ఎవ్రీథింగ్ దీంట్లో మెన్షన్ చేస్తారు. సో దీంట్లో నేమ్ ఆ కేటగిరీ ఇచ్చింటారు, నామినేషన్ లిస్టు ఎవ్రీథింగ్ ఏ డిపార్ట్మెంట్ కింద తయారు ఎక్కడ మీరు రిపోర్ట్ చేయాలి అనేది. ఓకేనా. సో దాని తర్వాత మీకు ఆఫర్ లెటర్ అనేది త్రూ సాఫ్ట్ కాపీ హార్డ్ కాపీస్ వాళ్ళు పోస్ట్లో పంపిస్తారనమాట. సో ఆఫర్ కాపీ రిలీజ్ అయిన వితిన్ 30 డేస్లో మీకు జాయినింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకేనా. మ్యాక్సిమం 30 డేస్ ఆ లోపల మీకు ఒక డేట్ ఇస్తారు. సో మీది హెడ్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో సౌత్ రీజియన్కి ఎక్కడ ఉంటుంది, ఈస్ట్ రీజియన్కి ఏ హెడ్ ఆఫీస్ ఉంటుందో అక్కడ మీకు రమ్మని మీకు ఎవరిని కలవాలి ఏంటి అనేది ఎవ్రీథింగ్ అలాంగ్ విత్ మీరు జాయినింగ్ తప్పుడు కొన్ని అటెస్టేషన్ ఫామ్స్ అనేది కూడా తీసుకొని వెళ్ళాలన్నమాట. ఓకేనా. సో ఇదంతా ఈ ప్రాసెస్ జరుగుతుంది.
ఓకేనా. సో దీస్ ఆర్ ఆల్ ద 4-5 స్టెప్స్ అనేది జరుగుతుంది. కొంచెం డిలే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా రీజియన్స్, చాలా డిపార్ట్మెంట్స్ వెరిఫై చేయాలి కాబట్టి. ఒక డిపార్ట్మెంట్ ఫాస్ట్‌గా చేస్తుంది. కొన్ని డిపార్ట్మెంట్స్ వెరీ డిలే అవుతాయి. మీరు రెగ్యులర్‌గా మీరు ఏదైతే పోస్ట్ అప్లై చేశారో సెలెక్ట్ అయ్యి ఉంటే రెగ్యులర్‌గా మీరు విజిట్ చేస్తూ ఉండాలి ఆ రీజియన్‌లో. ఓకేనా. సో అదొకటి మీకు హెల్ప్ చేస్తుంది. ఫైన్. నెక్స్ట్ ఇంకా ఫేజ్ 12 మనం చెక్ చేసుకున్నట్టయితే కమింగ్ అప్ మనకు ఆల్రెడీ ఎస్ఎస్సి క్యాలెండర్లో అన్నీ చెప్పారనమాట. సో మనకి 1 ఫిబ్రవరి ఫేజ్ 12 వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ ఇక్కడ మనకి 28th లాస్ట్ డేట్. అండ్ ఇక్కడ మనకి CBT 1 ఎగ్జామ్ మేలో ఉంటుంది. చాలా టైం ఉంది మనకి. ఈజీగా మనం ప్రిపేర్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఓబీసీ సర్టిఫికేట్స్ లేదా వేరే ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్స్ వెరీ అప్ టు డేట్గా ఉండేటట్టు చూడండి మా. ఓకేనా. దానివల్ల కూడా రిజెక్షన్స్ చాలా అవుతున్నాయి. మీరు 3-4 ఇయర్స్ పెట్టుకోకండి. అప్ టు డేట్ ఉండండి. ఓకే. ఐ హోప్ మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ చెక్ అండ్ ఐ విల్ రిప్లై. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.